హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ కడాయి చికెన్ చేశాను అనమాట. ఇంట్లో చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రెష్ చికెన్ని మనం యాడ్ చేసుకొని 1 minute పాటు కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే కుక్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. తరువాత ఈ విధంగా టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక 2 minutes పాటు కుక్ అవనిచ్చాను. టమాటా పీల్ అయితే ఈజీగా పోతుంది, ఈజీగా కుక్ అవుతుంది ఈ విధంగా చేస్తే. సో ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత మనకి పెప్పర్స్ అన్నీ, సాల్ట్ కానీ, కారము, ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట నేను. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ పైన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 10 minutes మూత తెరవకుండా కుక్ అవనివ్వాలి. తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే, నాకు కొంచెం స్పైసీ కావాలి అనిపించి నేను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. కొంచెం గీ యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా ఇలా కలుపుకున్నాను అనమాట. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. సో డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది దీనికి నార్మల్ చికెన్కి, కడాయి చికెన్కి చాలా బాగా కుదిరింది. ఇంకా ఇంట్లో దోశ పిండి ఉండడంతో ఎర్లీ మార్నింగ్ టిఫినే ఇక చికెన్తో తినేసామన్నమాట. చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.